హాయ్ గాయ్స్, నా పేరు లోకేష్. వెల్కమ్ టు క్రికెట్ ముచ్చట్లు. సో ఇండియా వర్సెస్ శ్రీలంక 3 T20 మ్యాచెస్ అయితే ఆడబోతుంది. ఈ సాటర్డే నుంచి స్టార్ట్ అవబోతుంది. ఈ సిరీస్‌కి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటి అంటే ఒక యంగ్ టీమ్, ఒక యంగ్ కెప్టెన్, ఒక యంగ్ వైస్ కెప్టెన్, ఒక యంగ్ కోచ్‌గా ఈ సిరీస్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అందరి టార్గెట్, అందరి మిషన్ ఒకటే. 2020 2026 టీ20 వరల్డ్ కప్ కొట్టాలి. ఎందుకంటే అది ఇండియాలో జరగబోతుంది. సో అందరి మెయిన్ ఎయిమ్ అదే. సో అందుకని చాలా చాలా హార్ష్ కాల్ తీసుకున్నారు. చాలా చాలా అగ్రెసివ్ స్టెప్స్ కూడా తీసుకున్నారు. ఇన్‌ఫాక్ట్ ఆ హార్ష్ కాల్ ఏంటో మనందరికి తెలిసిందే. హర్దిక్ పాండ్యాని పక్కన పెట్టి మరి అతను ఫిట్‌గా ఉండడు. అండ్ ఆల్సో వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్ పెట్టాలి కాబట్టి హర్దిక్ పాండ్యాని పక్కన పెట్టి మరి సూర్యకుమార్ యాదవ్‌ని కెప్టెన్‌గా చేశారు. శుభ్మన్ గిల్‌ని వైస్ కెప్టెన్‌గా చేశారు. సో అందరి టార్గెట్ ఒక్కటే. అందరి ఎయిమ్ ఒకటే. 2026 టీ20 వరల్డ్ కప్. సో ఆ ఎయిమ్ అనేది, ఆ టార్గెట్ అనేది, ఆ ప్రాక్టీస్ అనేది ఈ ఈ సీరీస్ నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. సో ముందుగా గౌతమ్ గంభీర్ టీమ్‌ని ఎట్లా ముందుండి నడిపిస్తారు అనేది అందరి కళ్ళు గౌతమ్ గంభీర్ మీద ఉన్నాయి. అండ్ ఆల్సో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీమ్‌ని ఎలా హ్యాండిల్ చేస్తాడు? డిఫికల్ట్ సిట్యుయేషన్స్‌లో ఎలా హ్యాండిల్ చేస్తాడు? ఆర్ ఎల్స్ స్లో పిచెస్ మీద ఎట్లా హ్యాండిల్ చేస్తాడు? బౌలింగ్ చేంజెస్ ఏ విధంగా చేస్తాడు? ఆన్ ఫీల్డ్ డెసిషన్స్ ఎట్లా తీసుకుంటాడు? సో, ఇట్లా అందరి కళ్ళు వీళ్ళ మీదనే ఉన్నాయి. వీళ్ళిద్దరి మీదనే ఉన్నాయి. సో, ఈ సీరీస్‌లో మొత్తం 15 ప్లేయర్స్‌ని సెలెక్ట్ చేశారు. సో, 15లో ప్లేయింగ్ 11లో ఎవరెవరు ఆడబోతున్నారు? ఆ నలుగురు ఎవరు ఆడట్లేదు. సో, వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. సో, ప్లేయింగ్ 11లో ఎవరెవరు ఉండబోతున్నారు? దాని గురించి మాట్లాడుకునే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళున్నా, ఆల్రెడీ చూస్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళున్నా గూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో లైక్ కొట్టి వీడియోనైతే స్టార్ట్ చేసేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ముందుగా ప్లేయింగ్ 11 చూసుకుందాం. సో ప్లేయింగ్ 11 గనుక చూసుకున్నట్టయితే మొత్తం 15 ప్లేయర్స్. 15లో ఆల్మోస్ట్ 8-9 ప్లేయర్స్ మనకు తెలుసు. ఆ 2-3 ప్లేయర్స్ మధ్యనే కాంపిటీషన్ జరుగుతుంది. సో, ఆ 4 ప్లేయర్స్ ఎవరు బయటుంటారో, 15లో ఆ 11 ప్లేయర్స్ ఎవరు ప్లేయింగ్ 11లో ఉంటారనేది మనం మాట్లాడుకుందాం. సో, ఫస్టొచ్చేసి ఓపెనర్స్‌గా అయితే యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ అయితే పక్కా. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో, తర్వాత రిషబ్ పంత్ వస్తాడు వన్ డౌన్‌లో. ఆర్ ఎల్స్ సూర్యకుమార్ యాదవ్ వస్తాడు. ఈ ప్లేస్‌మెంట్స్ అనేవి మారతా ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఉంటది కాబట్టి. సో, వన్ డౌన్‌లో స్కై యేసుకుందాం. నంబర్ 4లో రిషబ్ పంత్‌నేసుకుందాం. సో, తర్వాత హార్దిక్ పాండ్యా వస్తాడు. హార్దిక్ పాండ్యా తర్వాత శివం దూబే. శివం దూబే తర్వాత రింకు సింగ్. ఇది టాప్ ఆర్డర్. తర్వాత జడేజా రిటైర్డ్ అయిపోయాడు కాబట్టి జడేజా ప్లేస్‌లో అక్షర్ పటేల్‌ని తీసుకొచ్చేసారు. సో, అక్షర్ పటేల్ తర్వాత చహల్‌ని తీసేసి మరి రవి బిష్నాయ్‌ని తీసుకొచ్చారు. సో, రవి బిష్నాయ్ తర్వాత హర్షదీప్ సింగ్ అండ్ ఆల్సో మొహమ్మద్ సిరాజ్ అనమాట. సో, ఇదనమాట ప్లేయింగ్ 11 వచ్చేసి. ఈ ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. సో, దీంట్లో ఏమైనా చేంజెస్ చేస్తారా? చేంజెస్ చెయ్యొచ్చు. చేంజెస్ చెయ్యకపోవచ్చు. అంటే హార్ష్ కాల్ తీసుకోవచ్చు. తీసుకోకపోవచ్చు. ఎందుకంటే ఆ 4 మెంబర్స్ ఎవరెవరు ఆడట్లేదంటే ఫస్ట్ రియాన్ పరాగ్. రియాన్ పరాగ్‌ని మీరు శ్రీలంక సీరీస్‌లో ఆహ్, ఓడీఐ ఫార్మాట్‌కి సెలెక్ట్ చేశారు. టీ20 ఫార్మాట్‌కి కూడా సెలెక్ట్ చేశారు. సో, మీరు టీ20 ఫార్మాట్ ఆడిపియకపోతే యూజ్ లేదు. సో, ఓడీఐ ఫార్మాట్ రియాన్ పరాగ్ ఆడాలంటే చాలా సిట్యుయేషన్స్‌ని టాకిల్ చేసి ఆడాల్సొస్తది. సో, అదొక క్వెషనింగ్ అయితది టీమ్‌కి. సో, రియాన్ పరాగ్ ఆడతాడా? ఆడదా? అనేది క్వెషన్ మార్క్. సో, తర్వాత సంజు శాంసంగ్‌ని బ్యాకప్ జేయాలని గౌతమ్ గంభీర్ చాలా సార్లు చెప్పాడు. చాలా వీడియోస్‌లో కూడా చెప్పాడు. సో, ఆ బ్యాకప్ చేస్తాడా? ఇంకోటి తర్వాత వాషింగ్టన్ సుందర్ జింబాబ్వేలో చాలా చాలా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. కాకపోతే ఇక్కడ అక్షర్ పటేల్ వచ్చాడు కాబట్టి వాషింగ్టన్ సుందర్ బ్యాకప్ ఎయాల్సిందే. అండ్ ఆల్సో ముఖేష్‌ని మనం బ్యాకప్‌గానే చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు హర్షదీప్ సింగ్ ఉన్న టీమ్‌లో సిరాజ్ ఉన్నాడు. వీళ్ళిద్దరిని కాదని చెప్పి ముఖేష్‌ని తీసుకురాలేదు కదా! సో, అందుకనే మోస్ట్‌లీ ప్లేయింగ్ 11 ఇదే ఉంటది. ఏమైనా ప్లేయింగ్ 11లో చేంజెస్ ఉండి ఆ 4లో నుంచి 2 ఎవరైనా వస్తారంటే వస్తే రియాన్ పరాగ్ రావచ్చు, సంజు శాంసంగ్ వీళ్ళిద్దరిలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే సేమ్ ప్లేయింగ్ 11 ఉంటది. సో, ఇప్పుడు ఏదైతే అంటే ఫస్ట్ టీ20కి ఏదైతే ప్లేయింగ్ 11 ఉంటదో సెకండ్ టీ20కి కూడా అదే ప్లేయింగ్ 11 ఉంటది. ఎందుకంటే మోస్ట్ ప్రాబబ్లీ సాటర్‌డే, సండే ఫస్ట్ అండ్ సెకండ్ టీ20స్ జరుగుతున్నాయి కాబట్టి. సో, మోస్ట్ ప్రాబబ్లీ ఫస్ట్ టీ20స్ ఉంటాయి. ఇది 3 మ్యాచ్ సీరీస్ కాబట్టి అంటే టీ20 3 మ్యాచెస్ జరగబోతుంది. 2 మ్యాచెస్ గెలిస్తే సీరీస్ గెలుస్తాం కాబట్టి. సో, ఆ 2 గెలిచి లాస్ట్ ఫైనల్ మ్యాచ్ ఏమన్నా ఎక్స్‌పెరిమెంటల్‌గా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలనమాట. సో, దీంట్లో అయితే కంపల్సరీ ప్రూవ్ చేసుకునే క్యాండిడేట్స్ ఉన్నారు. ఎవరెవరు ప్రూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి యశస్వి జైస్వాల్ ఓపెనర్స్ ఇద్దరు ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే
మీరు యశస్వి జైస్వాల్ ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే యశస్వి జైస్వాల్‌కి బ్యాకప్‌గా అభిషేక్ శర్మ ఉన్నాడు. అండ్ ఆల్సో మన గిల్, గిల్ గూడా కంపల్సరీ ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే గిల్‌కి గూడా బ్యాకప్‌గా రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు. సో, వీళ్ళిద్దరి మీద ప్రెషర్ ఉంది కాబట్టి వీళ్ళిద్దరు కంపల్సరీ ప్రూవ్ చేసుకోవాల్సిందే. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి రింకు సింగ్. రింకు సింగ్ గట్టిగా ప్రూవ్ చేసుకొని అతని ప్లేస్‌ని అతను సిమెంట్ జేసుకోవాలి. లాస్ట్ టైమే టీ20 వరల్డ్ కప్‌లో మిస్ అయ్యాడు. నెక్స్ట్ టైమ్ టీ20 వరల్డ్ కప్‌లో మిస్ అవ్వద్దంటే రింకు సింగ్ ఖచ్చితంగా చాలా చాలా మంచిగా ఆడాల్సిందే. తర్వాత రవి బిష్ణోయ్. చాహల్‌ని పక్కన పెట్టి మరి రవి బిష్ణోయ్‌ని తీసుకున్నారంటే, రవి బిష్ణోయ్ మీద చాలా చాలా నమ్మకం ఉంది. అండ్ ఆల్సో రవి బిష్ణోయ్ కూడా బ్యాట్‌తో కూడా కాంట్రిబ్యూట్ చేయగలడు కాబట్టి అందుకనే రవి బిష్ణోయ్‌ని తీసుకున్నారు చాహల్ ప్లేస్‌లో. సో, ఇట్లా అందరూ ప్రూవ్ చేసుకోవాల్సిన టైం అయితే వచ్చిందనమాట. సో, దీంట్లో హార్దిక్ పాండ్యాని ఏ విధంగా యూజ్ చేస్తారు? శివం దూబేని ఏ విధంగా యూజ్ చేస్తారనేది క్వెషన్. శివం దూబేకి కంపల్సరీ బౌలింగ్ ఇస్తారు. ఇన్‌ఫాక్ట్ శివం దూబే గూడా ప్రూవ్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే శివం దూబే గనుక ప్రూవ్ చేసుకోకపోతే ఇంకొక ఆల్ రౌండర్ రెడీగున్నాడు. ఎవరో గాదు మన వైజాగ్ నుంచి ఎన్‌కేఆర్. లైక్ మన సన్‌రైజర్స్‌తో ఆడాడు గదా! ఇక్కడ నేను పిక్ పెడతాను మీకు అర్థమవుతది. ఎన్‌కేఆర్. సో, అతను గూడా ఈ రేస్‌లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో, హార్దిక్ పాండ్యాతో పాటు శివం దూబే 2026 ఓడీఐ వరల్డ్ కప్‌కి కన్సిడర్ అవ్వాలంటే అతను బౌలింగ్‌లోను, బ్యాటింగ్‌లోను అద్దిరిపోయే లెవెల్‌లో పెర్ఫార్మన్స్ ఇవ్వాలి. సో, అవన్నీ ఈ సీరీస్ నుంచే స్టార్ట్ అవ్వాలి. సో, చూద్దాం. నేనైతే నా ప్లేయింగ్ 11 అయితే ఇదే అనుకుంటున్నా. మీ ప్లేయింగ్ 11 ఏంటి? ఇంకా దీంట్లో ఎవరైనా మిస్ అయ్యారా? దీంట్లో ఎవరైనా వర్తీ క్యాండిడేట్ లేరా? ఈ ప్లేయింగ్ 11లో? ఈ ప్లేయింగ్ 11లో తీసేసి 4లో మనం ఎవరైనా పెడదామా? సో, మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. మీ ప్లేయింగ్ 11 ఏంటో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. సో, ఇదనమాట ఈరోజు వీడియో వచ్చేసి. సో, ఐపీఎల్ ఎపిసోడ్స్‌కైతే చాలా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. నేను ఖచ్చితంగా ఆ వీడియోస్ కూడా చేస్తాను. సో, ఇంటర్నేషనల్ మ్యాచెస్‌తో పాటు కలిపి ఐపీఎల్ ఎపిసోడ్స్ కూడా నేను కంపల్సరీ కంటిన్యూ అయితే చేస్తాను. ఐ ఐపీఎల్ ఎపిసోడ్ 1 అండ్ ఆల్సో ఎపిసోడ్ 2 ఎవరైనా చూడకపోతే చూడండి. చాలా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. కంపల్సరీ నేనైతే అది కంటిన్యూ చేస్తానే ఉంటాను. సో, ఇదనమాట. వీడియోని ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఆ లైక్ చేసిన చేతులతోనే సబ్స్క్రైబ్ గూడా జేయండి. ఎందుకంటే మీలాంటి, నాలాంటి, మనలాంటి క్రికెట్ లవర్స్ గురించే ఈ క్రికెట్ ముచ్చట్లు ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.